హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువైన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రి సార్కి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకరణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్ మహా ఉపాధ్యాయుడు, మాస్టర్ టీచర్, ఇమోటల్ గురువైన తండ్రికి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. ఈ వర్తమాన క్షణంలోనూ సమస్త సృష్టిలో ఉన్న యావత్ గురుమండలికి, గురువులకి, కాంతి మాస్టర్స్కి, అలాగే పంచభూతాలకి, భూమాతకి, మూగజీవులకి నా యొక్క స్వయానికి కూడా అనంతకోటి ఆత్మ ప్రణామాలు. మరి రోజులాగానే ఈరోజు కూడా మరింత జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని మనకు షేర్ చేయడానికి శాంత మేడంకి సాధారణంగా వెల్కమ్ చేసుకుందాం మాస్టర్స్. మేడం వెల్కమ్. మేడం వెల్కమ్ టు అవర్ సెషన్. మేడం ఓవర్ టు యూ మేడం. శాంత మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ముందుగా మన గురువు గారు బ్రహ్మశ్రీ పితామహ పత్రి సార్ గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి అనంతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విశ్వంలోని గురువులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. అలాగే వన్నెస్ వెజిటేరియనిజం టీవీ వ్యవస్థాపకులైన స్వప్నేశ్వర్ మేడం గారికి నా శతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. ముఖ్యంగా రామ్తా మాస్టర్ గారికి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా స్వయానికి, ఈ వర్తమాన క్షణానికి నాకు సహకరిస్తున్న నా కుటుంబ సభ్యులకి, అలాగే ఈ వర్తమాన క్షణంలోని విశ్వానికి కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్వామి రామాయణ పుస్తకం చదువుతున్నానండి. థ్యాంక్ యూ. ఇక్కడ శరీరము, మనసు, ప్రకృతి అంతర్గత చర్యల కారణంగా ప్రేరేపించబడి తన చర్యలకి కొనసాగిస్తాయని తెలుసుకున్నాక నీ నుంచి నీ కర్మ బంధాలు విడిపోతాయి. శరీరము, శ్వాస, మనసు, ఆత్మ ఇవన్నీ కర్మ అనే తీగతో వేలాడుతూ ఉంటాయి. వీటిల్లో చాలా బలమైన బంధము శరీరంతో ఉండే సంబంధం. అందుకే ఎంతో వేధించే బాధ ఉన్నా సరే జనాలు శరీరాన్ని వదలడానికి ఇష్టపడరు. ఇది ఎంత క్లియర్ గా చెప్పారు చూడండి మేడం ఇక్కడ. అవునవును, ఇదే ఇక్కడ చెప్తున్నదే అక్కడ కూడా శరీరం గురించి. మనం ఇది నేర్చుకోవాలి మేడం. ఏమన్నా కానీ మేడం, నిజంగా మనకి దానికోసం ఎంత దూరమైనా వెళ్ళాలి. ఈ శరీరం ఈ శరీరంలో ఇన్ని బాధలు పడుతున్నాం కదా, శరీరాన్ని వన్స్ వదలడం, మనకు ఈ శరీరాన్ని వదిలి ఈ శరీరానికన్నా అన్యంగా ఉన్నదాన్ని నేనని మనకు అర్థమైంది అనుకోండి, ఎంత మనకు అంటే ఒక గాల్లో తేలిపినట్టు స్వేచ్ఛ, అంతకన్నా స్వేచ్ఛ ఉంది మేడం. అవునవును. ఇప్పుడు ఒకరికి బందీ అయ్యుండి, బానిసకు బందీ అయ్యుండి, నువ్వు చెప్తే ఇది నువ్వే దేవుడని వాళ్ళపైన ఆధారపడి వాళ్ళు లేకపోతే నాకు బతకలేను అలాంటి పరిస్థితుల్లాగా ఇప్పుడు ఈ దేహమే నేను, ఇది లేకపోతే నా జీవితం లేదనుకునే మనము ఈ దేహం లేకపోయినా కూడా నేను ఉంటానంటే అంతకన్నా ఈ ప్రపంచంలో మనం సాధించేది ఏముంటుంది చెప్పండి. అదే మేడం, అదే నిజమే. ఎంతగా అంటే అద్భుతంగా అనిపిస్తుంది నాకు రోజుకి ఇవన్నీ వింటూ ఉంటే. అబ్బాయి ఎందుకు ఇంత నిజమే కదా. మనం ఎవరన్నా ఏమని అన్నారంటే మళ్ళీ దాన్ని పట్టుకొని ఈ దేహానికే కదా వాళ్ళు అన్నది. నాకు చాలా విషయాలు కనెక్ట్ అయ్యాయి మేడం. ఆయన తండ్రి మన పత్రి సార్ ఏమంటారంటే, ఇప్పుడు మనకి ధ్యానంలో కానీ డ్రీమ్లో కానీ వస్తూ ఉంటాయి కదా, వచ్చినవి మనం ఇక్కడ ఈ భూలోకంలో, ఈ భూమి మీద మనం ఏం చూసాము, మనం ఇదే దృష్టితోటి చూస్తున్నాం, ఇదే దృష్టితో ఆలోచిస్తాం చాలా వరకు. దాన్ని ఎలా మార్చుకోవాలి, దాన్ని మార్చుకోవడం వల్ల ఏంటనేది చాలా బాగా చెప్పాడు పత్రి సారు. ఆవిడ కూడా అలాగే ఆవిడ కూడా మనలాగా ఉంటే ఎలా చేసుకోవాలేమో అని చెప్పడం వల్ల దాన్ని మార్చుకుని దానివల్ల ఆమె ఎన్నో లోకాలు వెళ్ళి అక్కడ జ్ఞానం తీసుకొని వచ్చింది ఆమె. ఆ జ్ఞానం తీసుకొని ఆ జ్ఞానాన్ని నిక్షిప్తం చేసుకొని వచ్చి ఈ భూమి మీద ఆ జ్ఞానం ఎక్కడ ఏ జ్ఞానం అవసరమో దాన్ని పంచుతున్నారు. అసలు పిల్లలు అంటే మాతృత్వం, ధ్యాన మాతృత్వం గురించి, ఒక తల్లి అసలు సంతానం ఈ భూమి మీద యోగులు జన్మ తీసుకోవాలంటే ఏం చేయాలా, ఆ తల్లి గర్భం ఎలా ఉండాలా, దానికి అన్నీ చాలా మేడం, చాలా ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో ఉంది. అదే మనం నేర్చుకోవాలి మేడం. అవును మేడం. ఈ బంధమే అంతర దృష్టికి మబ్బు తెరలుగా కమ్మి తమది ఈ దేహాన్ని వదిలి దేహానికి ఆత్మకి ఉన్న తేడాన్ని తెలుసుకోవడమే విచక్షణ జ్ఞానం. తన దేహానికి అతీతంగా స్వేచ్ఛగా ఉనికిలో ఉండటాన్ని తనకు తానుగా అనుభూతి చెందడమే స్వీయ పరిపూర్ణత. ఒక్కసారి నువ్వు పూర్తిగా స్వయం పరిపూర్ణతను నీలో ప్రతిష్ఠించుకుంటే 2 మార్గాలను ఎంచుకోగలవు.
రెండు నిన్ను మరణ ఖేదం నుండి విముక్తి కలిగించగలవు. ఒకటి నీకు నువ్వుగా లొంగిపోయే మార్గము, రెండోది యోగ సాధన మార్గం. లొంగిపోయిన మార్గంలో నువ్వెప్పుడు దేవుడు నీలోనే ఉన్నాడు లేదా దేవుడిలో నువ్వున్నావు అనే విశ్వాసంతో ఉంటావు. భగవత్ రక్షణలో ఇబ్బడి జీవితం ఏ రకంగా గడుస్తుందో మరణానంతర జీవితం కూడా ఆయన సంరక్షణలోనే గడుస్తుందని అనుకుంటాం. దేవుని మీద నమ్మకము నిన్ను మరణ ఖేదం నుంచి విముక్తిని చేస్తుంది. ఈ ప్రక్రియ యోగ సూత్రాల్లోని 3వ అధ్యాయంలో వివరించబడింది. ఏదో ఒక రోజు మీకు క్రమ పద్ధతిలో నేర్పుతాను అన్నారు. నేను నాకు అర్థం కాని విషయాల్ని తెలుసుకోవాలనే ఆతృతతో పరమ గురుదేవులు తమ దేహాన్ని ఎక్కడ వదిలారు, ఆయన ఎక్కడికి వెళ్ళారు, ఆయన ప్రవేశించిన మరో శరీరం ఏది, మీరు లామా చెక్క పళ్ళాన్ని పట్టుకోవడంలో అర్థం ఏమిటి, ఆ మేఘం ఏమిటి అని అడిగాను. దానికి ఆయన వేరే శరీరంలోకి ప్రవేశించలేదు, ఎందుకంటే అక్కడ ఖాళీగా దేహం ఏది లేదు. మొదట తన దేహంలో నుంచి బయటికి వచ్చారు, తర్వాత తన దేహ పదార్థంలోని కాస్త నీటిని తప్ప మిగతా దాన్నన్నింటినీ పదార్థరహితంగా చేశారు. తర్వాత ఆ నీటిని తాత్కాలికంగా తన ఎరుక కోసం ఒక మేఘంలా మార్చారు. మిగిలిన పదార్థమంతా శక్తిగా మారింది. అదే ఆ పళ్ళెం వైపు వెళ్ళింది, అందుకే ఆ పళ్ళెం బరువెక్కింది. తర్వాత ఆ శక్తి ఆయన పళ్ళెం నుండి ఉపసంహరించి వెనక్కి తీసుకున్నారు. క్రమంగా ఆ మేఘము మళ్ళీ ఆవిర్భవించింది. అది ఘనీభవిస్తున్న కొద్దీ ఆయన దేహంగా మారింది. పరకాయ ప్రవేశానికి సంబంధించినంత వరకు సరైన దేహం ఉంటే వారు దాంట్లో ప్రవేశించి దాన్ని కదిలించేవారు. అది పునరుత్థాన భ్రమను సృష్టించడం మాత్రమే అని వివరించారు. పరకాయ ప్రవేశం వల్ల ప్రయోజనం ఏమిటి అని అడిగారు. మన దేహాన్ని వదిలి మరో దేహంలోకి ప్రవేశించడం ద్వారా జనన మరణ గతిని తెలుసుకుంటావు. అప్పుడు నువ్వు మరణం అంటే పాడైపోయిన ఇంటిని వదలడం, పుట్టుక అంటే ఖాళీగా ఉన్న ఇంటిలోకి చేరడం అని అర్థమవుతుంది. ఈ ప్రక్రియ ద్వారా నువ్వు స్వచ్ఛమైన చైతన్యం మాత్రమే అనే విషయాన్ని అర్థం చేసుకునే అవకాశం వస్తుంది. ఇక ఆ శరీరంలో ఉండాలా వద్దా అనేది నీ ఇష్టం. కర్మను గౌరవిస్తూ నువ్వు ఆ శరీరంలో కాసేపు ఉండి నీ బాధ్యతలు గాని నీ విధులను గాని పూర్తి చేసి ఆ తర్వాత వెళ్ళిపోవచ్చు. శరీరంలోకి ప్రవేశించేటప్పుడు లేదా బయటికి వచ్చేటప్పుడు నీకు ఎలాంటి బాధ ఉండదు. ఈ చెప్పండి మేడం. కేసరి ముద్ర గురించి విన్నారు కదా? మేడం, అది 5th డైమెన్షన్ సంబంధించి అంట మేడం కేసరి ముద్ర. ఇప్పుడు మనం అదే మనం నాలుక లోపలికి మడిచి కాదు నాలుకని కొన నాలుకని మన కిరణాలకి తగిలించడం కదా మేడం. తగిలించడము అదేమంటే 5th డైమెన్షన్కి వెళ్తే అక్కడ 5th డైమెన్షన్లో మనకి ఇప్పుడు ఇక్కడ ఈ భూమి మీద శ్వాస మీద ధ్యాస, వేరే లోకంలో శ్వాస మీద ధ్యాస పనిచేయదు. అక్కడికి వెళ్ళింది ఈమె. అక్కడికి వెళ్తే ఎందుకు వచ్చావును అని అడిగారు వాళ్ళు. అడిగితాం ఏమనిందంటే నన్ను పత్రిజీ పంపించాడు, శ్వాస మీద ధ్యాస చెప్తానని చెప్పింది. అక్కడ ఏడుంది శ్వాస మీద? శ్వాస లేదు అక్కడ. అక్కడ ఇంకేం ధ్యాస పెట్టేదే? వాళ్ళు ఆ మాట అన్నారు, ఇక్కడ మీ భూలోకం కాదు శ్వాస మీద ధ్యాస పెట్టను, మాకు ఇక్కడ శ్వాస లేదు, మేమేం చేయాలని అన్నారు. అప్పుడు ఏం చేసింది ఆవిడ? పత్రి సార్ని అడిగింది. పత్రి సార్ని అడిగితే అప్పుడు పత్రి సార్ చెప్తారు ఏమని, ఈ కేసరి ముద్ర వేయించమని చెప్తారు. అందరిని కూర్చొని పెట్టి కేసరి ముద్ర వేయించమని చెప్తారు. అప్పుడు కేసరి ముద్ర కనెక్ట్ అవుతారు వాళ్ళు. ఇది ఎక్కడ పని చేస్తుంది? 5th డైమెన్షన్ అనమాట. వాళ్ళకి అవసరం, వాళ్ళకి పని చేస్తుంది కేసరి ముద్ర. అంటే ఈ భూమి మీద మనం చేసే పని చేయదా మేడం? చేస్తుంది మనకు ఇంకా ఎక్కువ అనమాట దీనికన్నా. అర్థమైంది కదా మీకు? 5th డైమెన్షన్. అదే ఒక ఆయన ఎవరో ఒక ఆయన సన్నగా ఉంటాడు మేడం, హిమాలయ గురువు ఆయన అది నేర్పిస్తూ ఉంటాడంట మేడం. ఏదో అక్కడెక్కడో ఆశ్రమం పెట్టి. అవును, ఆయన ఏదో గిరి, ఆయన సన్నగా కొంచెం పొట్టిగా అలా ఉంటాడు, తెలుసు. అవును మేడం. ఆయన కూడా ఒక ఛానల్ ఉంది. ఆయన కూడా ఏ పాపం మేడం చదువు సంజి లేకుండా చిన్నపిల్లాడప్పుడే ఇలాగా ఉండి ఆయనకు కోరిక ఉండి హిమాలయాలకు వెళ్ళి గురువుల దగ్గర అదంతా నేర్చుకొని ఆయన కూడా కందమూలాలు తినుకుంటూ ఆకులు తినుకుంటూ పచ్చి కూరగాయలు తినుకుంటూ అలా ఉండి సాధన చేసి ఎంతో కాలం ఎంత చేసినా అదే ప్రతి ఒక్కళ్ళు సత్యం మేడం. పత్రి సార్ చెప్పింది. ఎందుకంటే అక్కడ ఎంత చేసినా ఎంత నేర్చుకున్నా ప్రయోజనం లేదు.
నేను ఇప్పుడు నాకు ఎంత డబ్బు ఉంది నేను కూర్చొని నేను వంటిస్తాం మేడ కట్టుకొని కూర్చొని దాంట్లో నేను నాకు ఏం ఆనందం ఏం అనుభవిస్తాను, జనాల్లోకి వస్తేనే కదా నా సంతోషం నా సుఖం నా దుఃఖం బయటకు వస్తాయి. లేనప్పుడు నాకు ఎట్ట నేను దాని ద్వారా దాని అనుభూతి చెందుతాను. చూపించుకోవడానికైనా బాధపడడానికైనా మనుషుల్లోనే కదా. ఆ హిమాలయాల్లో ఉంటే ఏం కనపడుతుంది లేదు కదా. అందుకని అవి ఎంత తెలుసుకున్నా ఇక్కడ చెప్పి ఇక్కడ జనాల్లోని ఎదగాలని మళ్ళీ వచ్చేసాడు ఆయన. అర్థమైంది. ఇక్కడ మనం ఈ భూమి మీద మనుషుల మధ్యనే ఇక్కడ ఎదుగుదల అని చెప్పి వచ్చి మళ్ళీ ఆయన ఏమి నేర్చుకున్నాడు దాన్ని చెప్తూ కొంచెం అదే ల్యాండ్ ఇట్లా పెట్టుకొని ఆయన ఆశ్రమం పెట్టుకొని ఆయన జ్ఞానం ఆయన చెప్పుకుంటూ అక్కడ వచ్చిన వాళ్ళకి అందరికి చేస్తూ అది ఇంకా కూడా చేస్తాడు. అది ఒకటే కాక ఇంకా కూడా చేస్తాడు ఆయన. అవును మేడం, అదే నాకు వెళ్దామా ఒకసారి అన్నట్టు అనిపించింది మేడం ముందు మీ దగ్గర రాకముందు. అదే అది నాకు తెలియకనే మేడం చిన్నప్పటి నుంచి మనకు మీకు గుర్తుందే లేదు, మనం ప్రతి ఒక్కళ్ళు మాట్లాడేటప్పుడు పిల్లల్ని పలకరిస్తాం కదా, ఇట్లా అంటాం కదా చిన్నపిల్లల్ని అట్లా. అవును 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 అవన్నీ చెప్తాడు మేడం ఆయన. అవును అట్లా అంటూ ఉంటాం కదా. అలా అనేటప్పుడు చిన్నపిల్లలప్పుడు కూడా అట్లా సప్పరిస్తే నాలుక తాకుతుంది మనకి. మన ప్రయత్నం లేకుండా పైకి తాకుతుంది. ఆ తాకడం వల్ల అక్కడున్న శక్తిని అది తెలియకుండానే చేసేదాన్ని నేను. అమృతం విడుదల చేస్తుందంట కదా మేడం అక్కడ. అది చేస్తే మనకు ఆకలి ఉండదు, అన్నం తినాల్సిన అవసరం ఉండదు. ఆకలి ఉండదు, అన్నం తినాల్సిన అవసరం ఉండదు. నాకు ఫుల్గా మేడం నా సొంత అనుభవం ధ్యానంలో కూర్చున్నానంటే నాకు అన్నమే అవసరం లేదు. నేను అన్నం లేకుండా ఉండగలను. నాకు తేపులు వస్తాయి. తింటే మనకి ఎట్ట తేపు వస్తుందో ఆ మాదిరి పొట్టంతా ఫుల్ అయిపోతుంది, తేపులు వస్తుంది. ఆ కేసరి ముద్ర వల్ల ఆకలి ఉండదు. శక్తిని తీసుకోవడంతో పాటు మనకు ఆకలి వేయదు. ఇప్పుడు బయట ఎక్కడైనా వెళ్ళాము మనకు సమయానికి ఫుడ్ దొరకలేదనుకో, అంటే ఇలాగ ఎందుకు ఆడాలి చెప్తున్నా, అలాంటి సందర్భంలో కేసరి ముద్ర వేసుకోవచ్చు. అయితే నా సొంత అనుభవం ఏమవుతుందంటే నా కోసానికి నాకు నోరు డ్రై అయిపోతుంది. కేసరి ముద్ర వేస్తే నోరు డ్రై వాటర్ తాగాలనిపిస్తుంది. నాకు డ్రై అయిపోతుంది, నోరు డ్రై అయిపోతుంది, ఎనర్జీ తీసుకుంటాము. అది అందరికీ చెప్పరు మేడం, అందరికీ ఊరికే చెప్పరు. దాన్ని అందరికీ చెప్పడానికి కూడా లేదు. అది ఊరికే ఎవరికి కూడా చెప్పకూడదు. అది లోక కళ్యాణానికి ఉపయోగపడేకుంటేనే చెప్పాలా. దాన్ని ఒకవేళ నేను ఎవరికైనా చెప్పాల్సి వస్తే వాళ్ళ మొక్కలు నాటుతానండి, వాళ్ళ మొక్కలు నాటే వాళ్ళకి మాత్రమే నాటుతానని చెప్పేడుకుంటేనే చెప్పేదాన్ని, లేకపోతే నేను చెప్పేదాన్ని కాదు దాన్ని. అలాగే చెప్పాను. అది అంటే చెప్తే మనకు దానికి వాళ్ళకి చెప్పి వాళ్ళు వాడుకొని దాన్ని దుర్వినియోగం చేసి ఆ ఎఫెక్ట్ నా మీద పడుతుంది. అవును మేడం, అవునంట. అది కూడా విన్నాను నేను. ఎందుకు ఏదే గాని వాళ్ళకి మంచిగా ఉపయోగిస్తే సరే మేడం, చెడుకి ఏదైనా ఉపయోగిస్తే బాగాలే కదా. అది దానికి కేసరి ముద్రకి అది మేడం అట్లాగా దాని గురించి కూడా వచ్చింది అనమాట. అట్లా ఎంతో జ్ఞానం ఉంది దాంట్లో. చాలా టెక్నిక్స్ చెప్పాడు మేడం ఆయన. చాలా టెక్నిక్స్ ఉన్నాయి ఆయన దగ్గర కూడా. ఆయన ఒక వీడియో విన్నాను నేనైతే. అవునవును, 1, 2, 3. అవును, పత్రి సార్ కూడా వచ్చాడు, పిఎంసీకి వచ్చాడు, పత్రి సార్తో కలిశాడు. ఇక్కడ కూడా ఆయన చెప్పారు ఆయన. మీ పత్రి సార్ అనే వాళ్ళు ధ్యానం గురించి ఇంత చెప్పి ఇంత మందిలో మేమేమి చేయలేకపోయాము అనేసి కూడా అన్నాడు మేడం ఆయన. ఆయనే కాదు మేడం, ఏ గురువులు ఏ మాస్టర్స్ అయినా మనం ఏ లోకానికి వెళ్ళినా ఏ తలానికి వెళ్ళినా మనకు అక్కడ ఏమి తెలియకపోయినా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఎందుకు వచ్చావు అని అడిగితే పత్రిజీ పంపించాడని చెప్తే చాలు. వాళ్ళ దాంట్లో కూడా మేడం ఈ 40 మంది మాస్టర్స్ ఉన్నారు చూడండి, దాంట్లో కూడా అట్లే అన్నారు వాళ్ళు. ఎవరు ఈ అశ్వత్థామ మరి గురువులు ఉన్నారు వాళ్ళందరూ కూడా చెప్పారు మేడం. పత్రి సార్ అంటే మనం ఈ దేహాన్ని పత్రి సార్ ఈ భూమి మీద మన ఇక్కడ పుట్టాడు అది కాదు. ఆయన ఫస్ట్ బుద్ధుడు కదా ఆయన, అంటే బుద్ధ కదా ఆయన, ఆనందుడుగా ఉన్నాడు కదా బుద్ధుడు. వాళ్ళ పెదనాన్న ఆనందుడు కాదు మేడం, మైత్రేయ బుద్ధ అని అన్నారు. ఆనందుడు అంటారా? మైత్రేయ బుద్ధ ఆయన ఏదో అంటే ఆయన ఇప్పుడు ఆనందుడు అంటారు కదా, ఆయనకి బుద్ధుడితో ఉన్నప్పుడు బుద్ధుడిని చూస్తే ఓర్చే గుణం లేకుండా అయిపోయాడు అనేసి అన్నారు అప్పుడైతే. అవును, అవన్నీ అందుకే కదా అవన్నీ తెలుసుకుని అంత ఎదిగే కదా మళ్ళీ ఇక్కడికి వచ్చాడు. అందుకోసమే కదా ఇప్పుడు మళ్ళీ ఈ జన్మ తీసుకున్నారు. మైత్రేయ ఇప్పుడు ఈ లైఫ్ మైత్రేయ బుద్ధుడు, ఫాస్ట్ లైఫ్ ఆనంద పత్రి సార్. ఆయనేనా? ఓకే ఓకే, ఆనందుడు అనమాట. ఆయన కదా వాకిన్ అయ్యాడా పత్రి సార్ లోకి. అవును, అదే అన్నారు. మైత్రేయ బుద్ధుడు లాగా ఆయన మళ్ళీ జన్మ, నేను బుద్ధుడిలా మళ్ళీ జన్మ ఎత్తుతాను అని అన్నారు. అన్నారు కదా. అవును, అప్పుడు బుద్ధుడైపోయి ఇప్పుడు మళ్ళీ బుద్ధుడిగా పుట్టుడు కదా. అప్పుడు ఆనందుడు ఉండి అప్పుడు బుద్ధుడి స్థితికి వెళ్ళలేదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ పత్రి సార్ దేహంలోకి వాకిన్ అయ్యారు ఆయన.
ఆ, అన్ని తెలుసుకుంటే ఎంతో ఎంతో బాగున్నాయి మేడం, ఎంత జ్ఞానం ఉందో. అవును అవును మేడం, అవును మేడం. ఉమ్, ఓకే మేడం. ఓకే మేడం. ఆ, ఎక్కడ కూర్చున్నా? 130. శరీరము, మనసు, ప్రకృతి చర్యల కారణంగా ప్రేరేపించబడింది. ఇదంతా అయిపోయింది. పరకాయ ప్రవేశం వల్ల ప్రయోజనం ఏమిటి అని అడిగారు. మన దేహాన్ని వదిలి మరో దేహంలోకి ప్రవేశించడం ద్వారా జనన మరణ గతిని తెలుసుకుంటావు. అప్పుడు నువ్వు మరణం అంటే పాడైపోయిన ఇంటిని వదలడం అంటున్నావు. ఇదంతా అయిపోయింది. నీ సూక్ష్మ దేహాన్ని ఉపయోగించి నువ్వు ఇతరులతో సంబంధం, అంటే ఇక్కడ కొంచెం వెనక మంచిగా చెప్తాను. చెప్పండి మేడం. నువ్వు నీ ప్రాణం నుండి, సర్వేంద్రియాల నుండి, శరీరం నుండి ధ్యానం ద్వారా విడిపోవడాన్ని లఘు సమాధి అని అంటారు. నీ సూక్ష్మ దేహాన్ని ఉపయోగించి నువ్వు ఇతరులతో సంబంధం ఏర్పరచుకొని వాళ్ళకి సహాయం చేయవచ్చు, వాళ్ళ రోగాలు నయం చేయవచ్చు. కానీ మేడం ఇది చేయకూడదని పత్రిసార్ అన్నారు. ఎవరి రోగాలు ఎవరి బాధలు వాళ్ళే అనుభవించాలో వాళ్ళే చేసుకోవాలనేసి. ఇక్కడేమో ఇలా చెప్పారు మేడం. మేడం వాళ్ళకి మార్గం చూపవచ్చు, తిరిగి నీ శరీరంలోకి ప్రవేశించవచ్చు అని చెప్పారు స్వామీజీ. నువ్వు ఈ విశ్వంలోని ప్రతి భాగంలోనూ ప్రయాణించవచ్చు, భగవంతుని విరాట్ స్వరూపాన్ని తెలుసుకొని జ్ఞానాన్ని పొందవచ్చు. ఇది శాస్త్రీయమే. ఆధ్యాత్మిక శాస్త్రవేత్తగా నువ్వు ఈ విశ్వాన్నంతా అన్వేషించి ఈ మానవ శరీరంతో ఎలా సమతూగుతుందో తెలుసుకోవచ్చు. మేడం విన్నారా ఈ పాయింట్? మేడం ఈ ప్రక్రియ సాధనలో అతి ముఖ్య విషయం ఏమిటంటే నీ మూలాధార మధ్యంలో ఉన్న శక్తి నీకు పూర్తిగా సహకరించాలి. ఈ శక్తిని ఉపయోగించుకోలేని యోగులు శరీరం నుండి బయటికి వెళ్లే ప్రయత్నంలో మానసిక సమతుల్యాన్ని కోల్పోతారు. స్వామీజీ ఈ విషయం గురించి మాట్లాడే ఉద్దేశంలో ఉన్నారు. అయినా కూడా ఈ విషయానికి సంబంధించిన మెలకువల్ని బయటికి లాగడం అర్థంగానే ఉంది. దాంతో నేను మేడం ఇది ఎలాగిచ్చారంటే, ఇప్పుడు నీ సూక్ష్మ దేహాన్ని ఉపయోగించి నువ్వు ఇతరులతో సంబంధం ఏర్పరచుకోని వాళ్ళకి సహాయం చేయవచ్చు అని అంటారు, వాళ్ళ రోగాలు నయం చేయవచ్చు అంటారు, వాళ్ళకి మార్గం చూపవచ్చు, తిరిగి నీ శరీరంలోకి ప్రవేశించవచ్చు అని ఉంది ఇక్కడ. నాకేంటంటే ఇప్పుడు పత్రిసార్ ఏం చెప్తారంటే, మనం ఎవరిది వాళ్ళే ఉద్ధరించుకోవాలి, ఇలాంటివి చేయకూడదు అంటారు. వాళ్ళ రోగాలు నయం చేయడం గాని, వాళ్ళకి ఏదో మంచి జరగాలని మనం ఏదో దీక్షలు అవి ఏదో అని చేస్తుంటారు కదా మేడం, అలాంటివన్నీ చేయకూడదు అంటారు. అవును, అదే కదా మరి, అదే చెప్పేది మేడం. అంటే వాళ్ళ కూతురు గురించే ఎన్నోసార్లు ఎగ్జాంపుల్ ఇచ్చారు మేడం. అవును, వాళ్ళ చిన్న కూతురు పాస్ట్ లైఫ్ అట్లా చేసి పోయిందంట, అందుకే అది ఆమె ఎవరో క్యాన్సర్ పేషెంట్ ని బాగు చేసేపోయి ఈమె మళ్ళీ జన్మ తీసుకోవాల్సి వచ్చింది అని చెప్పారు. ఆమె గొప్ప యోగిని అంట అప్పుడు. అవును. మరి వీళ్ళు మాత్రం ఇలాగిచ్చారు కదా మేడం, వాళ్ళ రోగాలు చేయొచ్చు, వాళ్ళకు మార్గం చూపొచ్చు, తిరిగి నీ శరీరంలోకి ప్రవేశించవచ్చు అని ఉంది ఇక్కడ. అయితే మేడం ఏది తప్పు కాదు ఇక్కడ, ఇక్కడే మెలిక అర్థమైంది, అసలైన మెలిక అదే ఇక్కడే, ఏది తప్పు కాదు. ఎందుకు ఎలా తప్పు కాదంటే, సెకండ్ క్లాస్లో ఉన్న పిల్లోడికి హెల్ప్ తీసుకోవచ్చు, అర్థమైంది, హెల్ప్ తీసుకోవచ్చు, సహాయం పొందొచ్చు. వాడు ఒక తప్పు చేస్తాడు, ఇప్పుడు అదే సెకండ్ నుంచి 5th క్లాస్కి వెళ్ళినాడు అనుకో, 5వ క్లాస్లోకి ఇంకొంచెం వాడు స్వతహాగా వాడు చేసుకునే తెలివితేటలో వాడికి ఆ జ్ఞానం వస్తుంది. ఆ స్థితి ఎక్కువ తప్పని కాదు, ఆ స్థితి ఇంకొంచెం సెకండ్కి 3rdకి కింద పైన ఉంటుంది కదా, ఆ స్థితిలో అది కరెక్ట్, అన్నిట్లో అది కరెక్ట్ కాదు.
ఉమ్. అప్పుడు నేను ఆ స్థితిలో అంటే ఇప్పుడు ఉన్నానా? మనిషి ఎట్లా తయారవుతారంటే మేడం, ఒకరు ఇప్పుడు మనము అవును, సామాన్యంగా ఎట్లా అంటే అవును, ఒక జ్యోతిషి దగ్గర పోతే మన సమస్య తీరుతుందని అవును, ప్రతిసారి అవును, వాడిని ఎత్తుకొని అవును, ఇలాంటి చేస్తాం మనం. అవును. అందుకనే పత్రి సార్ అందుకనే చెప్పేది ఉమ్, హీలింగ్లు అవి ఇవి చాలా దాకా మన ఏమంటారు ఈ రేకీలు ఇవన్నీ ఏమంటే ఇవి అంటే పరాన్న జీవులు మేడం. ఇప్పుడు మన దేహంలో కూడా పరాన్న జీవులు ఉంటాయి. పరాన్న జీవులు ఏం చేస్తాయంటే అవి వాటి సొంతంగా అవి మేత తినొచ్చు, వాటి ఫుడ్ సంపాదించుకోవచ్చు. కానీ అలా కాదు, పక్కన వాళ్ళు శరీరంలో చేరి వాళ్ళ రక్తాన్ని అంతా పీల్చుకొని తగ్గడమే వాటి బతుకు. అర్థమవుతుందా? ఉమ్, ఉమ్, అలా ఉమ్, ఉమ్. ఆధారపడి బతికే బతుకులు. ఇప్పుడు పని చేసుకుని మన సొంతంగా మనం ఎంతో కొంత సంపాదించుకొని మన బతకచ్చు. అలా కాదు, నేను ఎందుకు చేయాలా, నేను ఇంట్లోనే కూర్చుంటాను, నేను ఇలాగే తింటాను ఉంటాను, తెచ్చేస్తే తింటానన్నాం అనుకో, అది డిపెండెన్సీ కదా, ఇండిపెండెన్సీ కాదు కదా. ఇండిపెండెన్సీ అందరూ ఇండిపెండెన్సీ లేరు, డిపెండెన్సీతో కూడా ఉన్నారు కదా, చాలా మంది ఉన్నారు కదా డిపెండెన్సీ. అవును. డిపెండెన్సీ ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను కదా మేడం, ఇప్పుడు వీళ్ళ మీద ఆధారపడే నేను తినాలి కదా, నేను బతకాలి కదా. అదే ఇండిపెండెంట్ అట్లా. వేరు, డిపెండెంట్ వేరు కదా మేడం. ఉమ్, 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 ఉమ్. అట్లాగా ఉంటుంది మేడం. దానికి ఏం చేద్దాం మనం ఇంకా, అది మరి డిపెండెంట్గా ఉండాలా ఇండిపెండెంట్గా ఉండాలా మన విచక్షణకు, అంతే మేడం. అంతే అంతే. అదే మేడం. ఇక్కడ స్వామీజీ ఈ విషయం గురించి మాట్లాడే ఉద్దేశంలో ఉన్నారు, అయినా కూడా ఈ విషయానికి సంబంధించిన మెలకువల్ని బయటికి లాగడం కష్టంగానే ఉంది. దాంతో నేను మళ్ళీ స్వామీజీ మీ అడుగు జాడల్లో నడవడానికి నేను ఎక్కడి నుండి మొదలు పెట్టాలి అని అడిగాను. గణపతిని ఆరాధించు అని అన్నారు ఆయన. నేను గణపతి విగ్రహాన్ని నీళ్లు, పూలు, చందనము, ధూపము ఇలాంటి వస్తు సామగ్రితో కర్మకాండాలలో సూచించినట్లు పూజించాలా? అది పూజారుల పూజా విధానం. నమ్మకంతో నిజాయితీతో చేస్తే కాస్త ఉపయోగపడుతుంది. కానీ యోగ సాంప్రదాయంలో మూలాధార చక్రంలో కాంతి రూపంలో ఉన్న గణేశుని ధ్యానించాలి. అది సరిగా ఎలా చేయాలో ఒక రోజు నీకు చెప్తాను అంటూ ఆ రాత్రి నన్ను పంపించేశారు. నేను హిందీలోకి తర్జుమా చేసిన పవిత్ర టిబెట్ లో మా గురువర్యులని స్వామీజీ చాలా వరకు చదివేశారు. అయినా నేను మర్నాడు సాయంత్రం ఆయన గురువు ఏ విధంగా పదార్థాన్ని శక్తిగా మార్చి తిరిగి శక్తిని పదార్థంగా మార్చిన ఘట్టాన్ని కావాలనే మళ్ళీ చదివాను. నిన్న రాత్రి ఇదే ఘట్టాన్ని చదివిన విషయం స్వామీజీ మర్చిపోయినట్లున్నారు. దాంతో ఈ విషయం తిరిగి చర్చించే అవకాశం నాకు దొరికినట్లయింది. నిన్న రాత్రిలాగానే నేను ఈ పేరాను చదువుతూ ఆయన కళ్ళ ప్రపంచంలోకి చూడగా వారు ఎక్కడో సుదూర తీరాలకు వెళ్ళినట్లు కనిపించారు. వారు వినడం లేదని తెలిసిన నేను కావాలనే గట్టిగా చదువుతున్నాను. ఎందుకంటే ఒకవేళ నేను చదవడం ఆపేస్తే అమాంతం ఆయన తిరిగి వచ్చేస్తారేమోననే భయం. కొన్ని నిమిషాల తర్వాత కనురెప్పలను వాల్చి ఏమైనారు అని అడిగాడు. నేను వెంటనే వెనక్కి వెళ్లి మళ్ళీ చదవడం మొదలు పెట్టాను. చర్చను ప్రేరేపించే చోటికి రాగానే ఆపి యోగ శక్తిని సాధించడానికి యోగ సూత్రాలు, మంత్రాలు, మూలికలు, తపస్సు, సమాధి లాంటి అనేక మార్గాలను సూచిస్తుంది. మరి పరమ గురువులు శక్తిని నాశనం చేయడానికి ఏ పద్ధతిని ఉపయోగించారోనని ఆశ్చర్యంగా ఉంది అని అన్నారు. ఆయన మంత్రశక్తి ద్వారా చేశారు అని వెంటనే అన్నారు. తనని తాను పదార్థరహితంగా చేసుకునే ముందు నా కళ్ళల్లోకి చూశారు. నన్ను వశీకరణ చేయడానికి అలా చూస్తున్నారనుకుని దయచేసి నన్ను అలా చూడకండి, నన్ను మాయ చేయకండి, నేను మీ కళ్ళల్లోకి చూడలేను అన్నాను. ఆయన వివిధ రకాల ప్రక్రియల ద్వారా దేహాన్ని ఎలా త్యజించాలో చూపిస్తానని అన్నారు. ఈసారి ఆయన చాలా ఉంటుంది మేడం, కళ్ళలో కంటే చాలా ఉంటది అది. అందరూ కళ్ళలో కళ్ళు పెట్టి చూడలేరు. అవును, అదే మేడం, నిజాయితీ లేని వాళ్ళు సూటిగా చూడు అంటారు చూడు, వాళ్ళు చూడరంట నిజంగా. నేను చాలా చోట్ల విన్నాను, కాకపోతే నాకు అప్పుడు అర్థమయ్యేది కాదు, ఎందుకు ఇది ఇట్లా అంటారు అనుకున్నాను. అవును, ఆ, నేను ఆయన కళ్ళు పెట్టి చూస్తుంటాను మేడం, నేను నాకు తెలీదు. అదే నేను కూడా నాకు తెలియకుండా చేస్తాను మేడం ఆ పని. ఎవరన్నా అట్లా మాట్లాడుతుంటే మొదట మనుషుల దిక్క చూసి మాట్లాడు అంటాను, నేను ఇట్లే అంటాను మేడం. ఎందుకు మాట్లాడరు? వేరే ఎవరినో కాదు, మా ఆయన అయితే ఎప్పుడు 24/7 ఇలాగే ఉంటాడు. అందుకే మనుషులతో మాట్లాడడమే నీకు, అంటే నువ్వు ఎలాగున్నావో నీకు అర్థమవుతుందా అని చెప్తాను. అదే అదే. ఆయన వివిధ రకాల ప్రక్రియల ద్వారా దేహాన్ని ఎలా త్యజించాలో చూపిస్తానని అన్నారు. ఈసారి ఆయన మంత్రశక్తిని ఉపయోగిస్తే మరోసారి ఇంకో ప్రక్రియను ఉపయోగిస్తారు. మా అబ్బాయి కూడా ఎలాగంటుంటాడు మేడం, ఎవరైనా పక్కకు తిరిగి కూర్చున్నారు ముఖం చూడంటాడు ఫస్ట్.
అంటే వాళ్ళ చూపులు చూస్తావు, బిత్తర చూపులు చూస్తావు, అంటే పక్కకు అలా చూసి అటు చూసి ఇటు చూసి నేలకే చూసి మాట్లాడుతుంటారు, మొహం కళ్ళకి చూసి మాట్లాడలేదు. ఆ అదే ఎందుకో మరి చాలా మందికి నేను వాడు ఒకే రకంగా ఉన్నామా లేకపోతే వేరే వాళ్ళ దృష్టిలకి మేము సరిపోమా అన్నట్లు అనిపిస్తుంది మేడం నాకు. అవును, అంటే నిజాయితీ లేనప్పుడు చూడలేదు కదా అంతే. ఆ, ఆ. తరువాతి ప్రదర్శనలో ఒక శరీర భాగాన్ని లేదా ఒక అవయవాన్ని ఎలా ఉపసంహరించుకోవాలో చెప్పారు. వారికి తన మనసు మీద, జీవత్వం మీద ఎంతో గొప్ప నియంత్రణ ఉంది. ఒకసారి వారి పాదాల నుండి వారిని ఉపసంహరించుకున్నారు. దాంతో వారి పాదాల్లో జీవం పోయి నిశ్చలంగా ఉన్నాయి. మొత్తం దేహాన్ని ఉపసంహరించుకునేసరికి అది ఒక శవంలాగా పడిపోయింది. నా దగ్గర ఎలాంటి ఆధునిక పరికరాలు లేకున్నా వారి నుండి నాడి కొట్టుకోవడము లేదని, శ్వాసక్రియ జరగడం లేదని గమనించాను. ఆయన తన దేహాన్ని వదిలే ముందు ఒక లామాని విడిగా కేవలం కదలికలు మాత్రం ఉండేటట్లుగా ఉంచారు. ఆయన తన శరీరం నుండి పూర్తిగా ఉపసంహరించుకున్న తక్షణము వారు లామా శరీరాన్ని ఒక శబ్ద పరికరంగా ఉపయోగించుకొని తన శరీర భాగాలను గురించి, వారి దేహ స్థితి గురించి మాట్లాడారు. తర్వాత తన సొంత శరీరం తన మనసుతో సంబంధాన్ని ఏర్పరచుకొని ఏ విధంగా శ్వాసిస్తుందో వివరించారు. ఈ ప్రదర్శన తర్వాత వారు పతంజలి సూత్రాలతో కూడిన పరకాయ ప్రవేశ విధానాల గురించి వివరించారు. భౌతిక శాస్త్రవేత్తలు తమ ప్రయోగశాలలో ప్రయోగాలు చేసి వివరించినట్టు యోగులు ప్రదర్శనల ద్వారా బోధిస్తారు. నువ్వు సజీవంగా ఉంటూనే నిర్జీవంగా మారుతావు. అప్పుడు మాత్రమే నీకు చావు పుట్టుకల చలన సూత్రాలు అర్థమవుతాయి. మేడం, మనము ఇక్కడ భూమి మీద ఇవన్నీ జరుగుతున్నాయి, మనం యోగ దీంట్లోకి పోయినప్పుడు ఇవన్నీ చేస్తాము అనుకున్నాను. ఆమె సునీత విలియమ్స్ మొన్న వచ్చింది కదా మేడం భూమి మీదకి, విన్నారా? ఆమె చూడండి మేడం, అసలు 9 రోజులకని పంపించారంట ఆమెని. అక్కడ వెళ్ళిన తర్వాత ఎంత అన్ని రోజులు స్పేస్ లో ఉంటే అక్కడ నిద్ర గాని తిన్న తిండి గాని అరగదంట మేడం అసలు ఆ ఇదికి. అంటే మీరు అప్పుడు ఆమె 9 నెలలు బతికి రావడం అనేది చాలా గొప్ప విషయం అంట మేడం. ఆమె ఇప్పుడు నడిచే పరిస్థితి కూడా లేదంట భూమి మీదకి వచ్చిన తర్వాత, అలాగుందంట ఆమె. ఇప్పుడు చెప్పండి, మీరేమనుకుంటున్నారు, మీ ఉద్దేశం చెప్పండి మేడం ఆమె గురించి. అంటే మేడం అక్కడ ఏ స్థితిలో ఉండి ఉండొచ్చు ఆమె, అంటే ఆ ఫ్రీక్వెన్సీ ఉందా లేకపోతే ఆమె బతికిన మనిషే వెళ్ళింది? మామూలుగా మనము సశరీరంగా పోయిన వాళ్ళు ఏదో శక్తులు ఇవన్నీ సంపాదించుకుంటారు కాబట్టి పోయింటారు. ఈమె ఏ విధంగా మరి అలాంటి సిచ్యువేషన్ లో బతికి రాగలిగింది మేడం? ఆమె ఎంత అద్భుతమైన వ్యక్తి కదా అనిపించింది మేడం నాకైతే. ఎస్ మేడం, ఎందుకంటే కార్యకారణ సంబంధం నీకు డిజైన్లో లేనిదే ఆ యాక్సిడెంటల్గా ఏది జరగదు. అర్థమవుతుందా మేడం? ఏమంటాము, ఏదో అలాగా జరిగిపోయేది ఏది ఉంటుంది, ప్రతిదీ ప్లాన్ ప్రకారమే జరుగుతుంది, పర్ఫెక్ట్గానే జరుగుతుంది. దాని వెనక రీజన్తోనే జరుగుతుంది. రీజన్ లేకుండా ఏమీ జరగదు. ఆమె వెనక అలా జరిగినా, అనుకోకుండా జరిగినా రీజన్తోనే జరిగింది. ఆమెకు ఆ ఫ్రీక్వెన్సీ కాబట్టి ఉంది, లేకపోతే అదే మేడం. ఇంకోటి ఏంది, ఆమె రాగా వచ్చిన తర్వాత కొన్ని నిజాలు కూడా చెప్పేస్తుంది మేడం ఆమె. ఇంకా భూమి చాలా రోజులు ఉండదు. అవును, ఎందుకు అని కూడా చెప్తుంది. ఇంకో మాట ఏమంటానంటే, ఇప్పుడు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఆ ఫ్రీక్వెన్సీకి దీనికి మ్యాచ్ అవ్వదు మేడం. ఆవిడ సాధారణ మామూలుగా మనలాగా అవడానికి టైం పడుతుంది. ఆ శరీరం టైం పడుతుంది. నిజం మేడం, సత్యము. భూమి ఇప్పుడు అంత ఎందుకు మేడం, భూమి మనకు ఇప్పుడు మనం ఉన్నాం కదా, ఇప్పుడు మనం ఎక్కడైతే కూర్చున్నామో, మనం కూర్చున్న దానికి మనకు ఈ ప్లేస్ నుంచి 300 పైకి హైట్ దాటిపోతే మనకి ఈ భూమికి ఈ ఆలోచన మొత్తం మారిపోతుంది మనకి. ఇప్పుడు ఉన్నాయి కదా ఆలోచనలు, మన మనసు పనిచేసేవి ఎన్ని మారిపోతాయి ఆ పైకి వెళ్ళి. మరి పైకి మనం ఎంతసేపు ఓ ఫ్లైట్లోకి వెళ్ళామన్నా ఒక 305 అడుగులు పైన ఆడే కూర్చొని ఎంతసేపు గాల్లో ఎగరతా ఉండలేం కదా. కాబట్టి అందుకని, ఎందుకంటే హిమాలయాలకి కొన్ని వేల అడుగులు ఎత్తుంది కదా, అందుకని హిమాలయాలు ఎందుకు అలా ఉంటారంటే ఆ ఫ్రీక్వెన్సీలు అలా ఉంటారు, అలా ఉండగలుగుతారు. పక్కా ప్లాన్ ప్రకారమే జరిగింది మేడం. వీళ్ళకి సైంటిస్ట్ తెలియకపోవచ్చు, అర్థమవుతుందా, చేసామని. కానీ
ఆవిడకి ఇసు నియమాల ప్రకారము అలా జరగాలని జరిగింది. ఆవిడ ఆత్మలో ఆవిడ స్వయం ప్లాన్ ప్రకారమే అది జరిగింది. ఆవిడ నేర్చుకోవాల్సిన జ్ఞానాన్ని కోసమే అది జరిగింది. ఊరికే ఏం జరగలేదు. ఇప్పుడు సైంటిస్టులు నాకు సైన్స్ అని పగలబడి చెప్పుకుంటూ ఉంటారు కదా, తండ్రి కూడా అదే కదా. ఈ సైన్స్ కన్నా ఇంకా ఉన్నతమైన ఈ సైన్స్ దాటి ఉన్నది స్పిరిచువాలిటీ. క్వాంటమ్ ఫిజిక్స్ చెప్తారు కదా, క్వాంటమ్ ఫిజిక్స్, క్వాంటమ్ థియరీ ఫిజిక్స్, దానికి సంబంధించి ఎంతో జ్ఞానం ఉంది దాంట్లో. ఇవన్నీ ఇప్పుడు సైన్స్ కనుక్కోలేని ఎంత ఉన్నాయి మేడం. వీళ్ళు మరి సైంటిస్టులు మాకు తెలుసు అనుకుని వీళ్ళు పంపించారు. ఈ క్వాంటమ్ అంటున్నాం కదా, దాంట్లో వన్ ఆఫ్ ద ఒక పార్టే ఈ సైన్స్. ఇప్పుడు వీళ్ళన్నీ చేసే ఈ ప్రయోగాలు ఇవన్నీ కావచ్చు. మరి అప్పుడు బయట ఎక్కడ ఉంది మేడం? అందులోనే కదా ఉంది. అదే మేడం, ఇప్పుడు మనము టెంపుల్ కి వెళ్తే ఇప్పుడు పెద్ద పెద్ద టెంపుల్స్ ఉన్నాయి కదా మేడం, ఆ టెంపుల్స్ లో ఆ రాళ్ళు ఎలాగెత్తారా బాబు అంటాము. కానీ అవి చూడండి, అప్పుడు ఆ బుక్ లో చదువుకున్నట్టుగా అవి వాళ్ళ ఆ స్థితిలో ఆ ఫ్రీక్వెన్సీలో కూర్చొని ఆ దైవీ శక్తుల ద్వారా గానీ అవన్నీ జరిపారు. గానీ ఏంటి ఉండేవి మేడం అప్పుడు? పరికరాలు ఉండేవే? అంతెందుకు మేడం, శరీరం మనం కూర్చొని మనసు ఒకసారి పెట్టి అది లేచి నిలబడిందంటే నిలబడిపోద్ది. అంతే నువ్వు శరీరం అవసరం లేదు. నువ్వు ఈ భౌతికంగా ఈ దీంతో చేయాల్సిన అవసరం లేదు. ఆ ఫ్రీక్వెన్సీతో మనం ఆ ఫ్రీక్వెన్సీలో ఉన్నవాళ్ళమే కదా, ఆ కాంతిలో ఉన్న దాన్ని తగ్గించుకొని వీడికి వచ్చాం ఇక్కడ నిలబడడం కోసం. ఇప్పుడు ఇక్కడ బరువు ఉంటేనే ఇక్కడ ఉంటాం కదా, తేలిగ్గా ఉంటే గాల్లో లేసి కొట్టుకుని వెళ్ళిపోతాం. దానికి తగ్గట్టు డిజైన్ అయ్యి బాడీ డిజైన్ చేసుకుని ఇక్కడ ఎందుకు అలా డిజైన్ చేసుకుని వచ్చాము? అనుభూతి. ఏం అనుభూతి? టచ్ చేయాలా, వాసన చూడాలా, రుచి చూడాలా కదా. అదే ఆయన కూడా రామ్తా మాస్టర్ కూడా చెప్పారు కదా మేడం మొన్న. మనము అప్పుడు ఎలా ఉండేవాళ్ళం అంటే అసలు ఆ పువ్వు పరిమాణాలను కూడా మనం చూసుకునే కూడా కానంత దీంట్లో ఉన్నాం, కాంతి పుంజాలుగా ఉన్నాం. అప్పుడు కాంతికి అదే, ఇప్పుడు కాంతికి అనుభూతి లేదు కదా వాళ్ళకి. వాసన అవన్నీ లేదు కాబట్టి సాక్షాత్ మనమే తయారు చేసినప్పుడు కూడా. ఇప్పుడు మనం ఎంత డబ్బు సంపాదించాం అనుకున్నాం మేడం భౌతికంగా. మనం భూమి మీద ఉన్నాం, దాని గురించి డబ్బు గురించి అంత డబ్బు సంపాదించాం. ఆ డబ్బు నేను తినడానికి లేనప్పుడు ఎంత సంపాదించుకుంటే ఏం లాభము? ఏం లాభం? నిజం. ఇప్పుడు నేను కావాల్సింది కొనుక్కొని నేను అనుభవం చేయాల్సింది అనుభూతి పొందలేనప్పుడు ఆ డబ్బుని నేను ఏం లాభం లేదు కదా. కాబట్టి ఇంత సంపాదించాను, నేను ఇంత చేసుకున్నాను కదా కష్టపడి, మరి దాన్ని నేను అనుభవించాలని దానికి తగ్గట్టు ఫ్రీక్వెన్సీతో దిగబడొచ్చాము. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళని శాతకాని వాళ్ళము, ఎందుకు పనికిరాని వాళ్ళము, మనకేమీ తెలియదు, మనం అజ్ఞానులు అనుకుంటేట. తప్పు. మనం అనుభవం కోసం ఇలాగ శరీరాలు తీసుకుని వచ్చాం మన ఇష్టపూర్వకంగా. మన ఎవరో చెప్పాడు కదా, నిన్ను ఎవడో పో అని చెప్పి మెడగబట్టి తోయట్లేదు, నిన్ను తోసేయలేదు, గెట్టేయలేదు. ఇన్ని చెప్పాడు చూడండి ఆయన, ఎంత బాగా చెప్పాడు. అవును మేడం. ఇంకోటి ఏంది, బంగారాన్ని అక్కడ నుంచి సృష్టించింది భూమి మీద ఇచ్చారంట. అది కూడా నాకు భలే వండర్ అనిపించింది మేడం. బంగారము అసలు ఇప్పుడు అయితే ఇక్కడున్న బంగారం అని కాదు, బంగారం ఇది. మనం ఇప్పుడు దీన్ని యాక్సెప్ట్ చేయాలా? ఇంకా ప్యూర్ బంగారం, గోల్డ్ అంట. అసలు బంగారం అంటే దైవం అంట. బంగారాన్ని తిరస్కరిస్తే దైవాన్ని. ఆ విషయంలో నన్ను కూడా నేను అనుకోవాలి మేడం. బంగారం అంటే పెద్ద నేను కూడా మేడం చాలా సార్లు నిర్లక్ష్యం చేశాను. ఇప్పుడు తెలిసి వస్తుంది. కానీ సరే, జరిగింది ఇప్పుడు తెలిసింది కదా. ఇప్పటి నుంచి మనం దానిపైన అభావంతో ఉండద్దు. బంగారం అంటే ఏంటని దానిపైన ప్రేమతోనే ఉందాం, దానిపైన గౌరవంతోనే ఉందాం. బంగారం అయితే ఇంకా చెప్పారు మేడం, దీన్ని క్రిస్టల్ 1000 Sheets of Jade దేనిలో నేను అనుకుంటాను. కానీ ఈ క్రిస్టల్స్ ఈ ఉంటాయి కదా, వీటి ఫ్రీక్వెన్సీ వేరు. ఈ గోల్డ్, డైమండ్స్ వీటి ఫ్రీక్వెన్సీ వేరు. ఒక్కొక్కటి ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ. ఒక్కొక్కళ్ళు ఇప్పుడు ఉంది మేడం, అందులో ఉంది. అవును, మా పాపకి బంగారం అంటే అస్సలు గిట్టదు, నచ్చదు. ఎంత గిట్టదంటే అంత గిట్టదు ఆ అమ్మాయికి. ఎందుకంటే అస్సలు ఎండన్నా వేసుకుంటానంటే ఇత్తలమన్నా పెట్టుకుంటాను ఉంటుందంటే బంగారం చీచి నాకెందుకు, నాకొద్దు అంటుంది. ఎందుకంత అంటే ఆ అమ్మాయి డైమండ్స్ తో కనెక్ట్ అయితే క్రిస్టల్స్ యాక్సెప్ట్ చేస్తుంది. క్రిస్టల్ బేబీ మేడం 2000 కన్నా ముందు, ఇంకా 2008 కన్నా ముందు నుంచి ఏదో చెప్పారు ఇయర్. ఆ ఇయర్ నుంచి క్రిస్టల్ బేబీస్ భూమి మీదకి వచ్చారంట. ఈ అమ్మాయి క్రిస్టల్ బేబీ కాబట్టి ఆ అమ్మాయి క్రిస్టల్స్ తో కనెక్ట్ అవుతుంది, గోల్డ్ తో కాదు. ఇప్పుడు 22 తర్వాత 22 నుంచి పుట్టిన పిల్లలకి వేరే ఫ్రీక్వెన్సీ అంట మేడం. అందరూ యోగుల్లాగే ఉంటారంట. అవును 22 కాదు అసలు
ఇప్పుడు నేను కూడా ఇప్పుడు టూ టూ అంటే 1980లో ఒక ఫ్రీక్వెన్సీ, 85 తర్వాత ఒక ఫ్రీక్వెన్సీ, 2000 ఒక ఫ్రీక్వెన్సీ, 2012లో ఒక ఫ్రీక్వెన్సీ, 2008 అట్లా ఫ్రీక్వెన్సీలు మారుతా వచ్చాయి మేడం. ఆ ఫ్రీక్వెన్సీలో పుట్టిన వాళ్ళు ఆ ఫ్రీక్వెన్సీ ఆ డైమెన్షన్లో వచ్చిన వాళ్ళు అనమాట. ఇప్పుడు నేను కూడా అంటే 83 ఈ 83లో ఎందరో గురువులు మాస్టర్స్ వెళ్ళిపోయారు భూమి మీద నుంచి. అలాగ పైలోకవాసులు ఎంతోమంది ఇట్లా పత్రిసార్లు కూడా అప్పుడే వాకిన్ అయింది. అప్పుడే పత్రిసార్లు సదానంద యోగి వెళ్ళిపోయింది కూడా అట్లే. వెళ్ళిపోయేవాళ్ళు వెళ్ళిపోయింది అప్పుడే 2008లోనే. 2008 అంటే 2083లో వెళ్ళిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వచ్చిన వాళ్ళు అప్పుడు ఫ్రీక్వెన్సీ షిఫ్టింగ్ టైం, నేను వచ్చిన టైం అనమాట మేడం. అందుకే యోగి ఇచ్చారు మేడం మీరు. అందరూ మేడం, నేనే కాదు మేడం, ప్రతి ఒక్కళ్ళు. ఇప్పుడు అంటే ఇప్పుడు 7 ఏళ్ళకి 9 ఏళ్ళకి సంథింగ్ ఇది ఉంది ఒక షిఫ్టింగ్ టైం మారుతుంది. ఇప్పుడు మన బాడీలో మన డిఎన్ఏ మన ఫ్రీక్వెన్సీ ఎలాగైతే 7 ఏళ్ళకి మనలో మారుతుందో ఆ విధంగా మన ఫ్రీక్వెన్సీ మనం ఆ డైమెన్షన్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నాం. అట్లా మనం ఏ ఇయర్ ఎప్పుడెప్పుడు మారుతుంది ఏమని తెలిస్తే అప్పుడు దాన్ని బట్టి నేను ఎక్కడి నుంచి వచ్చాను మన ఫ్రీక్వెన్సీ మనకు తెలుస్తుంది మేడం. నేనే కాదు, మీరు కూడా, అందరూ ప్రతి ఒక్కళ్ళు, ఎవరు ఎక్కువగా తక్కువ కాదు మేడం. వీళ్ళు మాత్రం క్రిస్టల్ బేబీస్ మేడం. అపో చాలా ఉంది అయితే వినడానికి కూడా చాలా బోల్డ్ అంతా తెలుసుకోవడానికి మేడం. అదే కదా. మరి ఆయన తన దేహాన్ని వదిలే ముందు ఒక లామాని విడిగా కేవలం కదలికలు మాత్రం ఉండేటట్లుగా ఉంచారు. ఆయన తన శరీరం నుండి పూర్తిగా ఉపసంహరించుకున్న తక్షణం వారు లామా శరీరాన్ని ఒక శబ్ద పరికరంగా ఉపయోగించుకుని తన శరీర భాగాల గురించి, వారి దేహస్థితి గురించి మాట్లాడారు. తర్వాత తన సొంత శరీరం తన మనసుతో సంబంధాన్ని ఏర్పరచుకుని ఏ విధంగా శ్వాసిస్తుందో వివరించారు. ఈ ప్రదర్శన తర్వాత వారు పతంజలి సూత్రాలతో కూడిన పరకాయ ప్రవేశ విధానాల గురించి వివరించారు. పతంజలి సూత్రాలు లో ఇవన్నీ ఉన్నాయేమో కదా మేడం? దీనికి భౌతిక శాస్త్రం మేడం నేను పెడతాను, షేర్ చేస్తాను, మన గ్రూప్లో షేర్ చేస్తాను, మీకు కూడా షేర్ చేస్తాను. ఏ సంస్థలు, ఏ స్పిరిచువాలిటీ గురువులు ఏవేవి ఎలా ఉన్నాయి, ఏది ఏం చెప్పారు, ఏది అంటే మనం మొన్నటిదాకా చదువుకున్నాం కదా బుక్కులు. ఏం బుక్కులు మేడం? థియోటాపికల్ సొసైటీ, దాని గురించి, ప్రతి దాని గురించి సారు విశ్లేషణ ఇచ్చారు. ఫస్ట్లోనే, ఇప్పుడు కదా ఫస్ట్లోనే చెప్పారు పత్రి సార్. ఒక్కొక్క సొసైటీ గురించి, ఒక్కొక్క మనం అంటాం కదా ఈ పరంపరలు అంటాం కదా, గురు పరంపర అంటాం, గురు పరంపర చెప్పేశారు సార్. ఎప్పుడో చెప్పేశారు పత్రి సార్. నిన్నే చదివాను మేడం, ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెప్తారు అనేసి. ఈ బుక్ సేతు బుక్ ఉంది కదా మేడం, ఈ రోజు కొంచెం చదివాను కదా, ఆ సారే ట్రాన్స్లేట్ చేశారు మేడం. అంతే, ఒకరోజు బస్సులో వెళ్తూ ఇవన్నీ మా చర్చకు దిగారు వాళ్ళు. ఇదంతా చెప్పారు మేడం. ఒకరు క్రిస్టియానిటీ అంటారు, ఒకరు హిందూయిజం అంటారు, ఒకరు బౌద్ధిజం అంటారు, ఒకరు సిక్కులు అంటారు, మేమే గొప్ప అంటారు. ఇవన్నీ కూడా చెప్పారు సార్. చదివాను మేడం. చాలా ఉన్నాయి మేడం, చదవడం పక్కన పెడితే వీడియోలు ఉన్నాయి మేడం. ఫస్ట్ నుంచి పత్రి సార్ వీడియోలు, ఫస్ట్ నుంచి పాత వీడియోలు రాకముందు క్యాసెట్లు ఉన్న వీడియోల నుంచి ఉన్నాయి పత్రి సార్. అవునంట మేడం, ఆమె చెప్పింది నేను విన్నాను. లక్ష్మీ దుగ్గిరాలు 72 ఏదో ఉన్నాయంట మేడం అవి. అవును, అవి రికార్డింగ్ పాతవన్నీ. ఆ సారు విని 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 నేను ఇంకా ఆ స్థితిలోకి వెళ్ళిపోయాను అంటారు ఆవిడ. అవి వింటే మనకి ఫస్ట్ మనం దీనిలోకి రాగానే అసలు ధ్యానం అంటే ఏంటి, ధ్యానం ఎందుకు చేయాలి, ఎవరు ఏంటి, మన శరీరమా, మనస, బుద్ధి, ఆత్మ, ఎన్ని రకాలుగా భగవద్గీత గురించి, వేదాల గురించి, ఉపనిషత్తులు అన్నీ చెప్పేశారు. ఫస్ట్ అన్నీ ఇచ్చేశారు పత్రి సార్. అవన్నీ వింటే మనకు బాగా అర్థమవుతుంది ఫస్ట్ పాతవన్నీ. అట్లా మనం చాలా బాగున్నాయి మొత్తానికి. నేను వెంటనే వెనక్కి వెళ్ళి మళ్ళీ చదవడం మొదలు పెట్టాను. తర్వాత ప్రదర్శనలో తన శరీర భాగాన్ని, అవయవాన్ని ఎలా ఉపసంహరించుకోవాలి ఇది అయిపోయింది.
భౌతిక శాస్త్రవేత్తలు తమ ప్రయోగశాలలో ప్రయోగాలు చేసి వివరించినట్టు యోగులు ప్రదర్శనల ద్వారా బోధిస్తారు. నువ్వు సజీవంగా ఉంటూనే నిర్జీవంగా మారుతావు. అంటే మేడం వీళ్ళు ఆ స్థితిలోకి వెళ్ళి ఇప్పుడు ఆ ధ్యాన స్థితిలో ఎంత జ్ఞానం సంపాదించుకుంటారు. ఈ సైంటిస్టులు వందల సంవత్సరాలు టెస్టులు చేసుకుంటూనే పోతారు కదా మేడం వీళ్ళు. కానీ చేసుకుంటా పోయినా వాళ్ళు కూడా లెర్నింగే మేడం, అర్థమవుతుందా? వాళ్ళు వాళ్ళ స్థితిలో వాళ్ళు కూడా లెర్నింగ్లో భాగంగానే వాళ్ళు కూడా పనిచేస్తున్నారు. కానీ మేడం మనము ఆధ్యాత్మికతలో మరణం సంభవించడం గాని, పుట్టుక ఎప్పుడు జరుగుతుందని గాని, ఎలా పుడతావని గాని, ఎవరి ద్వారా పుడతావని గాని ఇవి కానీ కనుక్కోవచ్చు. కానీ వాళ్ళు ఇప్పుడు కూడా చావు పుట్టుకలు ఇంతవరకు తెలుసుకోలేకే ఉన్నారు కదా మేడం. ఇప్పుడు మనం ఉన్నాం మేడం, నేరుగా గుళ్ళోకి ఎలా వెళ్ళాలంటే ఆ గేట్ ఓపెన్ చేస్తే డైరెక్ట్గా ఆ గుమ్మ ఏమంటాము మెయిన్ ద్వారం నుంచి లోపలికి వెళ్ళిపోవాలి, గుళ్ళోకి గర్భగుళ్ళకి అంటాము. ఒకళ్ళు అలా ఒప్పుకోరు, అదే పోయేదానికి అయింది కాదు, అయ్యానక నుంచి తిరిగి ఇట్లా పోవాలి, కుడిపక్క తిరగాల, మళ్ళీ ఇట్లా ఎడం పక్క రావాలి, మళ్ళీ వచ్చి కుడిపక్క తిరగాల, మళ్ళీ అట్లా రావాలి, మళ్ళీ పోతే ఆ పక్క గేట్ వస్తుంది దాంట్లో అంటారు. ఓకే, అంటే వాళ్ళైతే అది అర్థమైంది, వాళ్ళు అలా తిరిగి పోవాలని దాంతో తిరిగిన దాని వాళ్ళు నేర్చుకునే దానికి వాళ్ళకు ఉంది కదా, ఉంటారు మరి. అంత వైవిధ్యంగా ఉంది కదా, ఒకేలాగా ఎందుకు ఉంది మేడం? ఇక్కడ భౌతిక ఇది అయిపోయింది అంటే నువ్వు అయిపోయింది మేడం. ఏంటి మేడం, ఐస్ క్రీమా? కాదు, స్కూల్ వ్యాన్లు మేడం, స్కూల్ వ్యాన్లు. వాళ్ళు కూడా అలాగే చేస్తుంటారు మేడం పల్లెటూరులో వచ్చి. అవును, స్కూల్ వ్యాన్స్, పిల్లలు మధ్యాహ్నం దాకా స్కూల్స్ ఉంటాయి కదా, అప్పుడే కదా, కాబట్టి వెళ్తా ఉంటారు కదా, వాళ్ళ ఉత్సాహం వాళ్ళది. నువ్వు సజీవంగా ఉంటూనే నిర్జీవంగా మారతావు. అప్పుడు మాత్రమే నీకు చావు పుట్టుకల చలన సూత్రాలు అర్థమవుతాయి. నేను తిరిగి నా హిందీ అనువాదం చదివి వినిపిస్తూ నా పరమ గురువుని కలవడం ద్వారా ఈ జ్ఞానాన్ని తెలుసుకోవడం వల్ల నేను టిబెట్ కి వచ్చిన కార్యం నెరవేరింది అని ఉన్నంత వరకు చదివి ఆపాను. నా మనసులో తలెత్తిన సందేహం అడగకుండా ఉండలేకపోయాను. మీ సోదర శిష్యుడు రాజా బవాల్ని కలుసుకోవడానికి కాదా మీరు వెళ్ళింది అని అడిగాడు. అవును, పైకి అలానే కనబడుతుంది, కానీ నన్ను ఈ పరమ గురువర్యుల వద్ద పరకాయ ప్రవేశ విద్య నేర్చుకోవడానికి పంపినట్లు అనిపిస్తుంది. అయినా నేను నా గురుభ్రాత గురించి అడిగాను. వారేమన్నారు? ఆయన బవాల్ రాజు గురించి చెప్పారు. బవాల్ రాజు మన సంప్రదాయంలో ఒకరుగా ఎన్నో జన్మల నుంచి కొనసాగుతూనే వస్తున్నారు. ఈ జన్మలో బవాల్ రాజవంశంలో పుట్టి హత్యకు గురై మళ్ళీ మరణం నుండి పునర్జన్మ ఎత్తి చిన్నమస్తా దేవి ఆవాహన కొరకు వినియోగింపబడ్డారు. ఈ ఆవాహన ప్రక్రియ పూర్తి కాగానే ఆయన అదే శరీరంలో ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. కనుక నేను డార్జిలింగ్ దగ్గరి గుహలో నా గురువు గారితో కూర్చున్నప్పుడు ఆయన తన శరీరాన్ని వదిలి వెళ్ళిపోయారు. ఒక ప్రాజ్ఞుడిలా చావు పుట్టుకల ఆవలి తీరానికి వెళ్ళిపోయారు. కైలాస పర్వతం వద్ద ఉన్న మా ప్రాచీన మహర్షులు ఉంటూ వచ్చిన గుహలోనే ఆయన నివసించేవారు. అయితే దేశ కాలాల ఉనికి ఆయనను ఏమాత్రం అడ్డగించదు. హిమాలయాల్లో సంచరిస్తూ సాంప్రదాయాల మార్గంలో వెనకబడ్డ సాధువులకి మార్గనిర్దేశం చేస్తూ ఉంటారు. ఈ మాటల సందర్భంలోనే స్వామీజీ ఆ ప్రాచీన మహర్షుల గుహ గురించి ప్రస్తావించారు. అంగిరస ముని ద్వారా ఇక్కడ ఒక ఆశ్రమం నిర్మింపబడింది. అక్కడే శ్రీకృష్ణ పరమాత్మ 12 ఏండ్లు తపస్సు నిర్వహించారు. ఈ విషయం హరివంశ పురాణంలో ఉంది. టిబెటన్స్ ఈ గుహను చోకు ఘోంపా అంటారు. నా జీవితంలో ఈ అధ్యాయం గురించి స్వామీజీ నాకు చెప్పిన విషయాలు నా జీవితంలో ఎంతో అమూల్యమైన క్షణాలు. తమ పరమ గురువుకి సంబంధించిన ఓ అనుభవాన్ని నాకు బోధించారు. అది సాధన చేయడానికి నాకు ఒక యుగం పట్టవచ్చు, కానీ ఆ వేసవి సాయంత్రాలలో ఆయన నా మనోక్షేత్రంలో వేసిన బీజాలు నిరంతరాయంగా పెరిగే జ్ఞానం భండాగారాలు. 1999లో మేము ఆ ప్రాచీన మహర్షుల గుహ దగ్గర నుంచున్నప్పుడు అక్కడ భూమికి స్వర్గానికి మధ్యన ఉన్న గోడ అదృశ్యమైందేమో అని అనిపిస్తుంది. బోలేబాబా తమ
పరమ గురువర్యులతో 2.5 సంవత్సరాలు ఉన్నారు. బోలే బాబా ఈ సమయంలో గుడారి బాబా, అఘోరి బాబా, సోంబరి బాబా, స్వామి శివానంద తన గురుదేవులు బాబాజీ వద్ద నేర్చుకున్న ఆధునిక యోగ పద్ధతులన్నింటినీ ఒకే త్రాటి మీదకి తీసుకురావడానికి పరమ గురువు ఎంతగానో సహాయపడ్డారు. ఆయనకు పరకాయ ప్రవేశ ప్రక్రియ మాత్రమే కాదు, సౌర శాస్త్రం మీద, శ్రీ విద్య మీద కూడా మంచి పట్టు ఉంది. స్వామీజీ తన ఈ పుస్తకంలో వ్రాసినట్లు వారు భారతదేశానికి తిరిగి వెళ్లిపోవడానికి కొద్ది రోజుల ముందు తన పరమ గురువు గారితో ఓ చిన్న విషయం పంచుకున్నారు. నేను గుహ బయట కూర్చొని నా అనుభూతులన్నీ వ్రాసుకునే డైరీ గురించి ఆలోచిస్తున్నాను. మెరుపులా ఒక్కసారిగా నా మదిలో నా డైరీయే ఇక్కడి నుండి ఉంటే నా అనుభవాలలో కొన్నింటిని వ్రాసుకునేవాడిని కదా అని అనిపించింది. నా పరమ గురువు నవ్వి నన్ను తన వద్దకి రమ్మని సైగ చేశారు. నీ కోసం ఆ డైరీ తీసుకురాగలను, నీకది కావాలా అని అడిగారు. ఇలాంటివి నాకు గొప్ప అద్భుతాలేమీ కావు. ఇలాంటి విషయాలెన్నో నేను చదివి చూశాను. నేను సరే గురూజీ, వీలైతే కొన్ని పెన్సిల్ కూడా ప్రసాదించండి అని బదులిచ్చాను. ఉత్తర భారతదేశంలోని నైనిటాల్లో భవాలి దగ్గరలో ఉన్న ఒక శానిటోరియంలో నా డైరీ వదిలేసి వచ్చాను. హఠాత్తుగా 475 పేజీలు గల పొడవాటి డైరీ నా ముందు ప్రత్యక్షమైంది. నా మనసు ఆనందంతో నిండిపోయింది. ఈ సంఘటన ఆశ్చర్యం కలిగించలేదు. వారి విషయంలో ఇవన్నీ సర్వసాధారణం. మీ నుంచి ఏదైనా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందడానికే ప్రాముఖ్యతనిస్తాను అని విన్నవించాను. దానికి వారు నవ్వి, నేనది ఎప్పుడో అందజేశాను నీకు. నువ్వు చేయాల్సిందల్లా దానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా, నిర్లక్ష్యం లేకుండా దక్కించుకోవడమే. నా దీవెనలు ఎప్పుడూ నీకు ఉంటాయి. లాసా వెళ్ళి అక్కడి నుండి భారతదేశానికి తిరిగి వెళ్ళు అన్నారు ఆయన. ఆ రకంగా బోలే బాబా తన పరమ గురువు గారితో ప్రయాణాన్ని ముగించి తిరిగి తన గురువు బాబాజీ దగ్గరికి వచ్చేశారు. 6వ అధ్యాయం. బోలే బాబా, మేడం టైం అయిందా? మేడం చూస్తున్నాను మేడం. ఏమో టైం ఉంది మేడం, ఇంకా ఉంది మేడం, ఇంకో 15 నిమిషాలు ఉంది మేడం. ఓకే, అదే ఇక్కడ అధ్యాయం చేంజ్ చేస్తుంటే అడిగాను మేడం. 15 నిమిషాలు ఉంది మేడం. 5వ అధ్యాయం శంకరాచార్యుల గురించి ఇచ్చారు ఇక్కడ. బోలే బాబా 1947 సెప్టెంబర్ నెల మధ్యలో భారతదేశానికి తిరిగి వచ్చేశారు. తూర్పు ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్పూర్ జిల్లాలో ఆయన తన గురువు గారిని కలుసుకున్నారు. బాబాజీ నేపాల్లోని ముక్తినాథ్ కి బయలుదేరారు. బాబాజీ ఆయనతో కొద్ది రోజులు ఉండి ఇటీవల జరిగిన సాహసోపేతమైన సంఘటనలను సంక్షిప్తంగా చెప్పారు. బాబాజీ బోలే తన గురువు గారిని కలుసుకున్నందుకు సంతోషపడ్డారు, కానీ పైకి ఏమీ ప్రత్యేకంగా చెప్పలేదు. తన శిష్యుడు సంతృప్తిగా ఉన్నాడని అర్థమైంది. చెప్పాలంటే చాలా సంతృప్తిగా ఉన్నాడు. అయితే ఈ సంతృప్తి నిర్లక్ష్యంగా మారకూడదు. తెలుసుకోవడం అనేది ఒక విషయం, కానీ ప్రత్యక్ష జ్ఞానం మరో విధమైనది. బాబాజీ దృష్టిలో సాధకుడు ఎప్పుడు తను నేర్చుకున్న దానిని ప్రత్యక్షంగా అనుభవించిన తర్వాత మాత్రమే తృప్తి చెందాలి. ప్రత్యక్ష జ్ఞానం వచ్చిన తర్వాత కూడా సాధకుడు పోతాడనే విషయం కూడా బాబాజీకి తెలుసు. ఒక్క నిరంతర సాధన మాత్రమే సాధకుడిని పరిపక్వంగా స్థిరంగా ఉంచుతుంది. అది ఎంత గొప్ప, ఎంత లోతైన అనుభవం అయినా సరే అది వైరాగ్యం అనే పాత్రలో మాత్రమే నిలుపుకోగలం. లేకపోతే సాధకుడు ఎంతో గొప్ప పరిపూర్ణతను సాధించిన, యోగంలో ఉచ్చ స్థితికి చేరుకున్న తన ఆధారాన్ని కోల్పోవచ్చు. సాధకుడికి ప్రణాళికతో కూడిన అభ్యాసము, సంపూర్ణమైన నిష్పక్షికత అనే 2 బలమైన రెక్కలుంటేనే అనంతమైన ఆధ్యాత్మిక జగత్తులో విహరించగలుగుతాడు. దాంతో బాబాజీ తన శిష్యుడు బోలేని దగ్గరకు పిలిచి, ఇప్పుడు నువ్వు తీవ్రమైన సాధనకు అంకితం అవ్వాలి. నీ హృదయాన్ని పరిశీలించుకో. నీ సాధన నుంచి నువ్వు పొందిన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఎలాంటి కష్టము లేకుండా ఎక్కడ వెచ్చిస్తానో పరిశీలించుకో. నిరపేక్షమైన, ప్రశాంతమైన సమతా స్థితిలో నిన్ను నువ్వు ప్రతిష్ఠించుకోకపోతే పేరు ప్రఖ్యాతుల కోసం, ఇతర ప్రాపంచిక విజయాల కోసం నీ ఆధ్యాత్మిక సంపద వెచ్చించబడి నువ్వు విపరీతమైన ఒత్తిడికి లోనవుతావు. నా దీవెనలు ఎప్పుడు నీకు ఉంటాయి. వెళ్ళు, నర్మదా నది ఒడ్డున నివసించు.
సాధనకి అంకితమవు. అప్పుడప్పుడు గ్రామాలను పట్టణాలను సందర్శించు, ప్రజలకు సేవ చేస్తూ మార్గం చూపు అంటూ కొన్ని ఆదేశాలిచ్చి బాబాజీ నేపాల్ వెళ్లిపోయారు. నర్మదా నది మధ్య భారతదేశం గుండా ప్రవహిస్తూ ఉంటుంది. ఆ వైపు ప్రయాణిస్తూ బాబాజీతోనూ ఇతర సాధు సత్సంగంతోనూ బోలే పవిత్రమైన ఖజురాహోలో ఎన్నో శీతాకాల సమయాలు గడిపారు. తన 7 ఏళ్ల ప్రాయంలో ఖజురాహోలో దేవీమాత దర్శనమిచ్చి దీవించిన పవిత్ర స్థలం. స్టార్ట్ అయింది మేడం అప్పుడే. ఖజురహో మేడం, ఖజురహో ఎన్నిసార్లు విన్నానో. మన ఆయన ఉన్నారు కదా, ఓషో గారు, ఆయనకి ఖజురహోకు చాలా కనెక్షన్ మేడం. ఓకే. ఆయన అక్కడ సాధనలు ఆయన చాలా చేశారండి. ఖజురహోలోనే ఆయన జరిగిందంతా. అంటే ఆయన అందుకే హిందీ ఎక్కువ మాట్లాడేవాడు కదా మేడం. ఆయన నార్త్ ఇండియన్ మేడం. ఓకే. నార్త్ ఇండియన్ లో ఏదో ఊరు పుట్టింది, ఆయన పుట్టి పెరిగింది. ఖజురాహోలో దేవీమాత దర్శనమిచ్చి దీవించిన పవిత్ర స్థలంలో 64 యోగినులు ఉన్న ఆ ప్రాంగణంలో మొన్న వెళ్ళాం మేడం మేము ఇక్కడికి. మన ఆయన ఉన్నారు కదా సారు, ఏం పేరు, నందప్రసాద్ సార్ ఉన్నారు కదా, ఆయన చాలా చెప్పేవాడు. ఎవరు ఓషో గురించి, ఆయన క్లాసుల గురించి, ఆయన జ్ఞానం గురించి, ఆయన ఎన్లైటెడ్ ఎలా అయ్యారు, ఆయన లైఫ్ పుట్టు పురోతనం అంతా ఈయన గురించి చాలా బాగా చెప్పేవాడు. ఆయన హిమాలయాలకు ఎక్కువ వెళ్ళే వాళ్ళు అంట కదా మేడం, బాగా అందరిని తీసుకెళ్ళడం ఆయన. అవునవునవును. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కదా సారు, వంశీ సారు, వాళ్ళిద్దరు చాలా ఫ్రెండ్స్. అవునంట, ఇద్దరికి ఒకే సేమ్ ఏజ్ అంట. ఏజ్ కాకుండా ఇద్దరు ఒకేసారి వచ్చారు దీనిలోకి. ఒకేలాగా బాగా అప్పుడంతా వీళ్ళిద్దరు సాధనలు కావచ్చు, రీసెర్చ్లు చాలా బాగా జరిగాయి వీళ్ళిద్దరు. అవునన్నా చెప్పారు, విన్నాను. సేవ చేస్తూ మార్గం చూపు అంటూ కొన్ని ఆదేశాలు ఇచ్చి బాబాజీ నేపాల్ వెళ్లిపోయారు. నర్మదా నది మధ్య భారతదేశం గుండా ప్రవహిస్తూ ఉంటుంది. ఆ వైపుగా ప్రయాణిస్తూ బాబాజీతోనూ ఇతర సాధు సత్సంగంలోనూ బోలే పవిత్రమైన ఖజురాహోలో ఎన్నో శీతాకాల సమయాలు గడిపారు. తన 7 ఏళ్ల ప్రాయంలో ఖజురాహోలో దేవీమాత దర్శనమిచ్చి దీవించిన పవిత్ర స్థలంలో 64 యోగినులు ఉన్న ఆ ప్రాంగణంలో బోలేబాబా కొద్ది రోజులు ఉండదలిచారు. అక్కడి నుంచి ఆయన మహాకాలుని పవిత్ర పుణ్యక్షేత్రమైన ఉజ్జయినికి చేరి మళ్ళీ అక్కడ ప్రయాణాన్ని నిలిపివేశారు. ఎందుకంటే ఆయన తన బాల్యంలో ఒకసారి బాబాజీతోనూ మరోసారి అఘోరీ బాబాతోనూ ఈ క్షేత్రాన్ని ఆయన సందర్శించారు. ఇప్పుడు ఆ ప్రదేశాలన్నింటినీ మరోసారి దర్శించుకుని మరోసారి పాత రోజుల్ని గుర్తు చేసుకోదలిచారు. ఉజ్జయినికి మన సంస్కృతికి ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉన్నదనే విషయం నాకు అప్పటి వరకు తెలీదు. 7 పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఉజ్జయిని ఒకటిని, ప్రఖ్యాతిగాంచిన 12 మహాశైవ క్షేత్రాల్లో మహాకాలుని క్షేత్రం కూడా ఉందని మాత్రమే తెలుసు. కానీ 1992 వేసవిలో అనుకోని రీతిగా దొర్లేని సంభాషణలో స్వామీజీ దుర్వాస మహర్షి చిరంజీవి అని ఆయనకి మహాకాలుని పవిత్ర క్షేత్రంలోనూ ఉజ్జయిని చుట్టూ ఉన్న మిగతా వందలాది పుణ్యక్షేత్రాల్లోనూ గొప్ప అనుబంధం ఉందని, ఆ ఆలయాలను ఆయన సంరక్షిస్తుంటారని తెలిసింది. పెన్సిల్వేనియాలో స్వామీజీ ప్రఖ్యాతిగాంచిన రామాయణాన్ని సంస్కృతం నుంచి ఆంగ్లంలోకి తర్జుమా చేసినప్పుడు మా మధ్య ఈ సంభాషణ చోటు చేసుకుంది. పుస్తక పరిచయంలో శ్రీరామచంద్రుని జన్మస్థలమైన అయోధ్య నుంచి శ్రీలంక వరకు ఆయన చేసిన తీర్థయాత్ర అనుభవాల గురించి రాశారు. సంస్కృత పదాల విషయంలో నన్ను అడిగి సరి చేసుకోమని ఎడిటర్ జిన్ కి సూచన చేశారు. అన్ని సరిగ్గానే ఉన్నాయి, కానీ ఒక సంస్కృత పదం దగ్గర నేను ఆగిపోవలసి వచ్చింది. స్వామీజీ దుర్వాస మహామునిని దురుసుగా మాట్లాడే అనే విశేషంతో ఉదాహరించాను. మన ప్రాచీన సాహిత్యం ప్రకారం దుర్వాస మహాముని పరమశివుని అంశతో జన్మించిన వారు. ఆ మహామునిని ఇలాంటి
విశేషణంతో ఉదాహరించడం సరికాదని ఎర్ర పెన్సిల్తో నన్ను సున్నా చుట్టాను. నేను స్వామీజీ గదిలో ఉన్నప్పుడు డాక్టర్ జెంట్రాన్ వచ్చి సరిచేసిన దాన్ని చదవగా అలాంటి మార్పు అవసరం లేదని అనడం నేను విన్నాను. స్వామీజీ అదే పదాన్ని ఉపయోగించమని చెప్పగా ఆమె స్వామీజీ పండిట్ గారు దురుసునోరుగల అనే విశేషణం మునీశ్వరునికి సరికాదని అన్నారని చెప్పారు. స్వామీజీ నా వైపు చూస్తూ ఉన్నట్టుండి ఏం అందులో తప్పేముంది అన్నారు. నేనేం మాట్లాడకపోయేసరికి లేదు నీకు వచ్చిన ఇబ్బంది ఏమిటో చెప్పు అని అడిగారు. దుర్వాసుడు బ్రహ్మర్షి, మహానుభావుడు, గొప్ప ఋషి. అలాంటి మహర్షి కోపిష్టి నోరు గల వారు ఎలా అవుతారో చెప్పాను ప్రశాంతంగా. వారు ఎలా అవుతారు? దుర్వాసుడు బ్రహ్మర్షి, మహానుభావులు, గొప్ప ఋషి. అలాంటి మహర్షి కోపిష్టి నోరు గల వారు ఎలా అవుతారు చెప్పాను ప్రశాంతంగా. మరి చిన్న చిన్న విషయాలకే పిచ్చివాడైపోయి ప్రజల్ని శాపాలు గురి చేసిన కథల సంగతి ఏంటి అని అరిచాడు స్వామీజీ. దుర్వాసుల వారికి జాలితో పాటే కోపాల వల్ల కాదు. కొంతమంది మేడం చెప్పండి మేడం. కొంచెమంది చెప్తాను మేడం. ఒక 10 minutes ఉంది మేడం. అంతే. ఓకే. దుర్వాసుల వారికి జాలితో పాటే కోపం వచ్చేది వ్యక్తిగత కారణాల వల్ల కాదు. కొంతమందిని శపిస్తున్నట్టుగా తిట్టినట్లుగా పైకి కనపడిన వారు తమ చర్యల ద్వారా కర్మాచరణను వేగవంతం చేసి తాము ప్రేమించే వారిని విముక్తులు చేసేవారు. ఇంకా చెప్పాలంటే పేదలకు, అమాయకులకు, నిస్సహాయాల మీద ఆయన ఎన్నడూ తన కోపాన్ని ప్రదర్శించలేదు. ఆయన కోపానికి గురైన వారు కూడా ఆ కోపాన్ని శాపంగా కాక వరంగా భావించేవారు. ఆయన కళ్ళలోకి ఎక్సైరలు తగ్గినప్పటికీ స్వామీజీ ఇంకా కోపంగానే ఉన్నారు. కానీ ఆయన ఎక్కువగా తినేవారు. యోగులు ఎక్కువగా తినడం మంచి లక్షణం కాదు అని అన్నారు. నేను మృదువైన స్వరంతో, స్వామీజీ ఆయన ఎప్పుడు దుర్వాస గడ్డి తప్ప మరేమీ తినలేదు, అందుకని ఆయనను దుర్వాసుడు అని అంటారు. ఆయన బుధుడి అవతారం. దయతో ఎవరింట్లోనైనా ఏమైనా తిన్నా దాన్ని తనలో ఉన్న అంతరాగ్నిచే ఆహుతి చేసేవారు. ఈ క్రియ తన భక్తుల మంచి కోసం, ఈ సర్వ సృష్టి సంక్షేమం కోసం చేసేవారు. ఈ సత్యం పురాణాల్లో చక్కగా చెప్పారు. అంటే ఆయన కోపం మాత్రమే చెప్పుకొచ్చారు కదా మేడం మన పురాణాల్లో. ఇక్కడెక్కడ చెప్పండి. అవును. దుర్వాసుడు అంటే శాపాలు ఇచ్చేవాడు అలాగే చెప్పారు. అవును, అంతే కదా మేడం. అట్లే కదా ఉన్నది ఉన్నట్టు ఎందుకు చెప్తారు? ఒకటిగా ఉంటే 4గా చెప్తారు కదా. అప్పుడు స్వామీజీకి కోపం పూర్తిగా మాయమైంది. అయితే అక్కడ ఆ సంస్కృత పదానికి బదులు ఏ పదం వాడదామని అడిగారు. బహుశా క్షణికావేశపరుడు అని వ్రాయవచ్చు అన్నాను. డాక్టర్ జెండ్రాన్ వైపు తిరిగి పండిట్జీ గారు ఆ పదాన్ని క్షణికావేశపరుడుగా మార్చమని చెప్పారు. అలాగే మారుద్దామన్నారు. నాతో దుర్వాస మహర్షితో తమరికి ఒక ఆరాధకుడు ఉన్నాడని చెబుతాను, ఆయన తప్పకుండా చాలా సంతోషిస్తారు అన్నారు. డాక్టర్ జెండ్రాన్ వైపు తిరిగి నేను ఇంకా ఏమైనా సవరణలు చేశానా అని అడిగి లేదని ఆమె చెప్పిన తర్వాత మంచిది, అన్ని మార్పులను సరిచేసి పూర్తి చేయండి అని అన్నారు. స్వామీజీ ఉన్న ఈ 16 ఏళ్ల సాంగత్యంలో వారి మనోభావాలను చదవడం నేర్చుకున్నాను. ఇప్పుడు నాకు స్పష్టంగా వారు దుర్వాస మహాముని గురించి మాట్లాడడానికి సుముఖంగానే ఉన్నారని అర్థమైంది. దాంతో స్వామీజీ దుర్వాస మహాముని శ్రీరాముని మరణానికి, వారి తమ్ముల మరణానికి ఒక నిమిత్తంగా మారారు. అలాగే శ్రీకృష్ణ పరమాత్మకి ఆయన సమస్త వంశావళి మరణానికి కూడా ఒక నిమిత్తంగా ఎందుకు మారినట్టు అని అడిగారు. స్వామీజీ దుర్వాసులు అనంతకాలంలో ఎప్పుడో కలిసిపోయారు. మార్గం చూపడానికి మేడం శాంత మేడం 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 ఏదో స్టక్ అయినట్టుంటే అందుకని పిలిచాను మేడం. అయితే నేను చదివింది వినిపించట్లేదా మేడం ఇందాక? ఇప్పుడు జస్ట్ ఇప్పుడు వినపడుతుంది, ఇందాక వినపడలే అందుకని మేడం.
చాలా గదిలో కొంచెమే. అదే ఉమ్. ఓకే ఓకే. స్వామీజీతో ఉన్న ఈ అంటే కింది వెనక చదవాలా మేడం కొంచెం? కొంచెం ఎక్కువ అవసరం లేదు మేడం. డాక్టర్ జెండ్రాన్ వైపు తిరిగి పండిట్ గారు ఆ పదాన్ని శనికావేశం పరుడుగా మార్చమని చెప్పారు. అలాగే మారుద్దాం అన్నారు. నాతో దుర్వాస మహామునితో తమరికి ఒక ఆరాధకుడు ఉన్నాడని చెబుతారు. ఆయన తప్పకుండా చాలా సంతోషిస్తారు అన్నారు. డాక్టర్ జెండ్రాన్ వైపు తిరిగి నేను ఇంకా ఏమైనా సవరణ చేశానా అని అడిగి లేదని ఆమె చెప్పిన తర్వాత మంచిది, అన్ని మార్పులను సరిచేసి పూర్తి చేయండి అని అన్నారు. స్వామితో ఉన్న ఈ 16 ఏళ్ల సాంగత్యంలో వారి మనోభావాలను చదవడం నేర్చుకున్నాను. ఇప్పుడు నాకు స్పష్టంగా వారు దుర్వాస మహాముని గురించి మాట్లాడడానికి సుముఖంగానే ఉన్నారని అర్థమైంది. దాంతో స్వామీజీ దుర్వాస మహాముని ఒక నిమిత్తంగా మారారు. అలాగే శ్రీకృష్ణ పరమాత్మకి ఆయన సమస్త వంశావళి మరణానికి కూడా ఒక నిమిత్తంగా ఎందుకు మారినట్టు అని అడిగాను. స్వామీజీ దుర్వాసులు అనంత కాలంలో ఎప్పుడూ కలిసిపోయారు. పరిశోధనలకు మార్గం చూపడానికి ఆయన మునిగా ప్రత్యక్షమవుతారు. ఆయన శివునితో కలిసి విశ్వాంతరాలలో వ్యాపించిన అగ్నిలాగా విధ్వంసాన్ని కొనసాగిస్తారు. ఆయన త్రికాల సామ్రాజ్యానికి అతీతంగా ఉంటారు. ఆయన చావును జయించిన కాలానికి అతీతంగా ఉన్నారు. రాముడు, కృష్ణుడు వంటి వారిని మృత్యువు తాకను కూడా తాకదు. ఈ దేహాన్ని త్యజించడానికి వారికి ఒక సాకు కావాలి. దాన్ని దుర్వాస మహాముని అందించారు. చూడండి ఎంత బాగుందో. మరణానికి ఈ దేహానికి విసర్జించడానికి మధ్య తేడా తెలుసుకోవాలి. రాముడు, కృష్ణుడు మరణించకుండానే తమ దేహాన్ని వదిలారు. అలా చేయడం పైకి ఆజ్ఞగా కనపడినప్పటికీ వారు దుర్వాస మహాముని కోరికను తీర్చారు. దైవ ఆచార్యులైన నారదులు హిమాలయాల్లోని బద్రీనాథ్ పుణ్యక్షేత్రంలో ఉన్నట్టే ఉజ్జయినిలో దుర్వాస మహర్షి ప్రధానంగా నివాసం ఉండేది. ఉజ్జయిని దుర్వాసుల వారి ప్రధాన ఆచార్యులు. ఉజ్జయినిలో ప్రాజ్ఞులు, సాధకులు అనేక మంది ఉంటారు. వీళ్ళలో దుర్వాస మహామునిని తెలిసిన వారికి, తెలియని వారికి కూడా ఆయనే సంరక్షకులు. అప్పుడు స్వామీజీ తాను నర్మదా నది వెంట వెళ్తున్నప్పుడు తన ప్రయాణం ఉజ్జయినిలో కొంతకాలం ఎందుకు ఆపవలసి వచ్చిందో చెప్పడం మొదలు పెట్టాడు. క్షిప్రా నది ఒడ్డున 1400 సంవత్సరాల క్రితం భర్తృహరి రాజు తన రాజ్యాన్ని వదిలేసి గోరఖ్నాథ్ కి శిష్యుడిగా చేరినప్పుడు భూగృహంలో ఓ గుహను నిర్మించారు. అది బాబాజీకి ఎంతో ఇష్టమైన ప్రదేశం. హరిద్వార్లో ఉంది. భోలే బాబా అక్కడికి దగ్గరలో గుళ్ళలో ఉన్న స్వామీజీలను కలవడానికి ఆ గుహల్లో సుమారు 1 వారము ఉన్నారు. ఇక్కడి యోగులు భోలే బాబా పుట్టుక ముందు నుంచి ఉన్న గోరి బాబా మార్గాన్ని అనుసరిస్తూ ఉంటారు. ఈ యోగులు వాళ్ళ రాత్రి సమయాన్ని నదీ తీరంలోని శ్మశానానికి దగ్గరగా ఉన్న వికారనాథ భైరవ అనే చిన్న గుడి మనిషి అంతర్జ్వాల గురించి, నిగూఢమైన సౌర సహస్ర జ్ఞానం గురించి చర్చిస్తుండేవారు. వాళ్ళతో భోలే బాబా కూడా జతగూడేవారు. అయిపోయిందా మేడం ఈ పేరా? మేడం అయిపోయింది మేడం. అందుకే నేను కూడా క్లోజ్ చేస్తున్నాను. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీకు నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. మరొక్కసారి ఈ వర్తమాన క్షణానికి, ఈ సృష్టిలో ఉన్న యావత్ గురుమండలకి, కాంతికి, పరమ గురువులకి అందరికీ మరొక్కసారి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.